ఏదో కష్టపడితే ఇప్పుడు ఒక మంచి పదవి వచ్చే టైంలో కులం పేరుతో ఎందుకు పోయామురా బాబు, ఇదేం దరిద్రం రా అని చెప్పి వాళ్ళకి పార్టీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గింది. అదే సందర్భంలో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఆ పదవి విలువ ఏంటో తెలియదు. ఒక డిప్యూటీ చైర్పర్సన్ అంటే చాలా స్టేటస్ ఉన్నటువంటి పదవి, ఒక రాజ్యసభ పక్ష నాయకుడు అంటే పెద్ద స్టేటస్ ఉన్నటువంటి పదవి. ఆ పదవుల్ని వదిలేస్తున్నారు వీళ్ళు అంటే, సరే ఆయన అంటే తెలిసినే వదిలేశాడు, ఆయన బాధ ఆయనది, ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పడ్డారు. వ్యక్తిగత ఆవేదన ఈ వీళ్ళది అట్లా కాదే. ఏమడిగాడు జగన్? వీళ్ళని ఏమన్నా డబ్బులు అడిగాడా? లేకపోతే వీళ్ళని ఏమన్నా వేరేగా వేధించాడా? పదవులు తీసుకున్నోళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మంత్రి పదవులు చేసిన వాళ్ళు వెళ్ళిపోవడం ఏంది అంటే, మనం ఇక్కడ మన చుట్టూ ఉన్నోళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చాము ఒకటి, నెంబర్ 1. వాళ్ళు ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి కులాల వారీగా తీసుకున్నాం, వాళ్ళకి పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు. నాది కులం కాబట్టి ఇచ్చాడు జగన్, లేకపోతే ఇచ్చేవాడు కాదుగా అనే ఫీలింగ్ వచ్చేసింది. అదే సందర్భంలో ఆ కులంతో సంబంధం లేక పదవి కోల్పోయినోడికేమో జగన్ నాకు అన్యాయం చేశాడనే ఫీలింగ్ వచ్చేసింది. ఇది జగన్కు ఒక పెద్ద పాఠం. భవిష్యత్తులో మేబీ పట్టించుకోడు. ఇక మీరు చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాడు. కీలకమైనది కనబడే వాటిలో, కనబడని